అందరికీ నమస్కారం. మీడియా కూడా అందరికీ సభాపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. నా పేరు రామకృష్ణ. ఖమ్మంలో గతం నుంచి పూల వ్యాపారం మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. నిన్న ఈరోజు మీటింగ్ పెట్టగల కారణం ఏంటంటే, మేము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ పూల వ్యాపారం చేస్తున్నాం. ఎవరో ఒకరు పండగ రోజు వచ్చి అమ్ముకొని పోతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే సమస్య మీద మేము ఈ మీటింగ్ ఒక చోట సమావేశం కావడం జరిగింది. దీంట్లో కారణంగా ప్రతి సంవత్సరం కూడా మేము సంవత్సరానికి ఒకసారి ఇట్లా సమావేశం పెట్టుకొని మాకున్న మంచి చెడు ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. ఈ పూల వ్యాపారం చేసే వాళ్ళల్లో మహిళల్లో ఎంతో మందికి భర్తలు లేక, వేరే ఒకరి దగ్గర చేతి కింద పనికి పోలేక చేతగాక వాళ్ళు కేజీ 2 కేజీల పూలు తెచ్చుకొని రోడ్ల మీద కూర్చొని మహిళలు అమ్ముకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే ఎటువంటి ఆధారం లేక ఈ పూల వ్యాపారం చేసుకుంటున్నారు మహిళలు. ఆ మహిళలకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యల మీద మేము మాట్లాడుకుంటుంటే ఈ తప్పుడు ప్రచారాలు చేసి మా మీద డబ్బులు తీసుకోరు, అది తీసుకోరు. నిరూపించండి, మీరు ఎక్కడ తీసుకున్నా ఎవరిచ్చారు. అటువంటిది ఏదైనా ఉంటే మీరు తీసుకొచ్చి నిర్ధారణ చేయండి. దానికి మేము బాధ్యతలం అవుతాం. మీ అందరికీ కూడా మేము బాధ్యత వహిస్తాం అని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. ఈ సమస్య ఏదైనా ఉంటే మీరు చెప్పాలి. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదని చెప్పేసి కొంతమంది వ్యక్తులు కావాలని చెప్పేసి కొన్ని కమిటీల పేర్లు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తులకి ఈరోజు మేము చెప్తున్నాం, మీరు ఇచ్చిన వారెవరో తీసుకున్న వారెవరో మీరు తీసుకురండి. జయపాల్ రెడ్డి గారు కానీ ఇంకెవరైనా సరే తీసుకొచ్చి మా ముందు ఎవరో నిలబెట్టండి. దానికి మేము బాధ్యతలు అవుతాం. ఎవరు కట్టారో డబ్బులు మీరు సంపార్ది ఉత్సవ కమిటీ అని చెప్పేసి పెట్టేసి ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. జయపాల్ రెడ్డి గారు మీరు తెలుసుకోండి, నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. తప్పుడు ప్రచారాలు ఎక్కడ కూడా చేస్తానికి మేము ఒప్పుకోము. మీరు ఎక్కడ ఎవరిచ్చారు? ఒక 10,000 ఇచ్చారా, రూపాయి ఇచ్చారా, 100 రూపాయలు ఇచ్చారా? తీసుకురండి, నిర్ధారణ చేయండి. మీరు తీసుకొచ్చి బాబు ఇగో ఈయన దగ్గర నువ్వు తీసుకున్నావు అని చెప్పండి. మేము దీనికి బాధితులం అవుతాం. ముస్లింసే పూల వ్యాపారంలో లేరు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు దీంట్లో. హిందువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక ముస్లింసే ఉన్నారు, హిందువులు లేరు అని మీరు అనబాకండి. నా పేరు రామకృష్ణ. ఎంతో మంది హిందువులు ఉన్నారు. మేమందరం ఇవాళ నుంచి కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నాం పూల వ్యాపారం. దీని మీద మీరు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి దయచేసి మీ అందరికి కూడా ఈ మీడియా సమావేశంగా తెలియజేస్తున్నాం. పేరు మహమూద్ అండి, పూల యూనియన్ ప్రెసిడెంట్ని. 2013 యూనియన్ పెట్టాము క్రిస్టియన్తో సహా. అయితే ఇప్పుడు ఎందుకు పెట్టామంటే, మరి కొత్త వాళ్ళు వచ్చి పండగలు అమ్మేసి మామూలుగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా కార్డు తీసుకొని సంవత్సరం మొత్తం అమ్మండి. ఈరోజు అమ్మి రేపు పోబాకండి. ఈరోజు అమ్మి రేపు పోబాకండి. సంవత్సరం మొత్తం అమ్మండి, మీరు నమ్మండి. తక్కువలో అమ్మండి, ఒక్క అమ్మని చెప్పట్లేదు మేము. అట్లా కాకుండా పండగలప్పుడే అమ్ముతారు, వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే మాకు బాధ అనిపిస్తుంది. దాని గురించి మళ్ళీ తర్వాత పెద్ద కొట్టోళ్ళు పావుకిలో అమ్ముతున్నారు. అది అమ్ముతుంది చిన్న బేరాలకు దెబ్బ. వాళ్ళు పావుకిలో అమ్మవద్దు, కిలోలేక అమ్మాలా, వాళ్ళు కేజీ లేక అమ్మాలి అని వాళ్ళు కూడా హెచ్చరించాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆ ప్రకారంగా దాని గురించి సీఎం మాట్లాడుకున్నాం. కూడా మీటింగ్ చేసిన అంతే. దాని గురించి 50,000 తీసుకురు, 20,000 తీసుకురు, 30,000 తీసుకురు, ఈ ప్రచారం అన్నమాట. గత 13 సంవత్సరాల కింద తీసుకున్న డబ్బులు తప్ప ఇప్పటిదాకా ఎవరికైనా ఇప్పుడు 10 తీసుకోలేదు. 13 సంవత్సరాల కింద తీసుకుని 3,000 రూపాయలే ఇప్పటిదాకా ఎవరికైనా 10 తీసుకోలేదు. ఎవరైనా ఇచ్చినట్టు కాగితం రాసిస్తే దానికి మేము బాధ్యతలు, దానికి శిక్షణ ముగిస్తాము. అంతేగాని ఈ రేట్ అమ్మాలి, ఇదే అమ్మాలి అని ఎప్పుడు ఎవరికి చెప్పలేదు మేము. ఎవరిస్తామో వాళ్ళది. మీరు 20 రూపాయలు అమ్ముకోండి, 50 రూపాయలు అమ్ముకోండి, 100 రూపాయలు అమ్ముకోండి. పూలను పట్టు ఉంటుంది. పూల మార్కెట్, బేడ మార్కెట్. ఇలా పొద్దునే 2,000 రూపాయలు పూలు వేస్తారు కిలో, తర్వాత 600 రూపాయలు కిలో వేస్తారు, తర్వాత 300 రూపాయలు కిలో వేస్తారు. అంటే పొద్దున తెచ్చుకున్న వాళ్ళు గట్టిగా అమ్ముతారు, తర్వాత తెచ్చుకున్న వాళ్ళు తక్కువ అమ్ముతారు. ఒకే రేట్ ఉండదు. ఇది మార్కెట్ అనేది 2,000 రూపాయలు మల్లెపూలు. ఎప్పుడు ఇల్లే 2,000 రూపాయలు అన్న మల్లెపూలు మార్కెట్. 2,000 రూపాయలు నడుస్తుంది మార్కెట్. కేజీ మల్లెపూలకు 40 మూరలు అవుతాయి. 2,000 రూపాయలు ఎంత అమ్మాల మూర తెలియ జనాభాకు. తర్వాత 20 రూపాయలు వేస్తాయి బాబు, 5 రూపాయలు కిలో వేస్తారు. అప్పుడు 20 రూపాయలు మూర అమ్ముతారు. ఎల్లప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు అమ్మరు కదా. రేట్ని బట్టి పండగలు బట్టి అమ్ముతారు. కనకాంబరం నేను హోల్సేల్ చేసినప్పుడు కనకాంబరం కిలో 100 రూపాయలు వేసేవాడిని. ఇలా కిలో 2,000 రూపాయలు కనకాంబరం. నేను మల్లెపూలు హోల్సేల్ చేసినప్పుడు మల్లెపూలు 20 రూపాయలు 30 రూపాయలు కిలో వేసేవాడిని. ఇలా మల్లెపూలు 1000 రూపాయలు వేయళ్ళు. చుట్టుపక్కల తోట ఉండే మాకు అప్పుడు. చుట్టుపక్కల తోటలో పూలు చుట్టుపక్కల తోట లేవు. తోటలు తీసేశారు. తీసాక బియ్యాల నుంచి మైలారం నుంచి వస్తున్నాయి పూలు మనకు. ఆ రేటు ప్రకారం డబ్బుతున్నాం మనం అంతే. దాని తప్ప ఇంకేం లేదు. పెడతాం, సంవత్సరం మీటింగ్ పెడతాం. ఈరోజు మీటింగ్ కోసం అందరూ బాగుండాలా, ఏం చేస్తున్నా, ఏం బాధ లేనిది, మళ్ళీ ప్లాన్ ఏంది,
వీడు ఎట్లా ఉంది ఏందని దానికి అరగసి పెడతాం తప్ప మీటింగ్ పెట్టి సంవత్సరం సరైన 2 సంవత్సరాలు పెడతాం మీటింగ్ అప్పటి సంబంధం 11 మంది. గత పూల వ్యాపార సంస్థ పాత వాళ్ళకి వాళ్ళు తప్పుకొని కొత్త వాళ్ళకి ఎన్నుకోవడం జరిగింది. దానివల్ల నిన్న ఈరోజు పూల షాపులు మొత్తం ఐకమత్యంగా అందరూ కలిసిమెలిసి పనిచేయడం జరిగింది. స్వతహాగా ఎవరి ప్రేమతోడో బెదిరింపుతోడో వాళ్ళు స్వతహాగా పనిచేసి వాళ్ళ సమస్యలు మనకి చెప్పడానికి వివరించడానికి రావడం జరిగింది. నిన్న కానీ ఈరోజు కానీ ప్రతి ఒక్కరికి ప్రతి వ్యాపారస్తులకు ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య మన దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి ఏ విధంగా మనం సాయం చేయగలుగుతాం, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. వాళ్ళకి దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అందరూ కలిసి ఇక్కడ ఒకే చెట్టు ఉంటే అందరికీ ఉంటుంది. ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు పక్కన ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి ఏ సమస్య రాకుండా వాళ్ళకి ఎట్లా వ్యాపారం చేయాలి, ఎట్లా ముందుకు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి పరిష్కారం చేయడం జరిగింది. ఇక్కడ గత 2013లో మా యూనిట్ సభ్యులు దాంట్లో సెక్రటరీగా పనిచేసిన దాంట్లో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మేము వాళ్ళకి సాయం చేయడం తప్ప వాళ్ళ కాడి నుంచి మనం ఏ రోజు మనం రూపాయి ఆశించలేదు, రూపాయి తీసుకోవడం కూడా జరగలేదు. వాళ్ళకి 60 వాళ్ళ కార్డులు జారీ చేసాం. ఈ రోజు కొత్త వాళ్ళైతే 2013 నుంచి 2025 వరకు మధ్యకాలంలో కొత్త వాళ్ళైతే ఎవరైతే వచ్చారో వాళ్ళకు కూడా వాళ్ళకి పిలిపించే వాళ్ళు కూడా కొత్త కార్డులు జారీ చేయడం జరుగుతుంది. వాళ్ళ కొత్త కార్డులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఏంటంటే ఐకమత్యంగా కలిసిమెలిసి ప్రతిరోజు వ్యాపారం చేసుకుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. చాలా వరకు మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు వచ్చేసి కొత్త వాళ్ళు వస్తారు, ప్రతి పండగకి వస్తారు, వ్యాపారం చేసి వెళ్ళిపోతారు. మీరు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ అడ్వాన్స్ జరిగిపోయింది. వ్యాపారం చేసేవాళ్ళు ఏంటి పాత పండగ వస్తే వాళ్ళకి కూడా ఒక ఆశ ఉంటుంది. ఇంకో కిలో పూలు ఎక్కువ వచ్చిన వాళ్ళకి ₹1 వస్తుందని చెప్పేసి పక్కన ఇంకోటి వచ్చి అమ్మేస్తే వీళ్ళకి వచ్చే రూపాయి వీళ్ళకి నష్టపోతారు. కాబట్టి వాళ్ళకు కూడా ఏంటంటే కొత్త వాళ్ళకి ఎవరికి అమ్మడం ఏంటంటే ఎవరికి అమ్మవద్దని చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు వ్యాపారం చేయాలి, ప్రతి ఒక్కరు ముందుకు రావాలా, కొత్త వాళ్ళు అందరూ ముందుకు రావాలా. కాకపోతే ప్రతిరోజు వ్యాపారం చేయాలి. ప్రతిరోజు వ్యాపారం చేస్తే నష్టం అనేది లాభం అనేది వాళ్ళకు కూడా అర్థమైంది. పండుగ టైంలో వచ్చేసి ఆ రోజు అమ్మేసి వెళ్ళిపోతే మిగతా పాత వ్యాపారస్తులు వాళ్ళు చాలా నష్టపోతున్నారు. దానివల్ల ఏంటంటే నిన్న ఈరోజు కలిపి ఇక్కడ అందరు కలిసి సమావేశం జరిగింది. అందరూ ఏంటంటే సమృద్ధంతో అందరూ కలిసి వచ్చారు. అందరికీ న్యాయం జరగాలని చూస్తాం. మేము ఈరోజు కొత్త కమిటీ ఏర్పడడం జరుగుతుంది. ఈ కొత్త కమిటీలో కొత్త వాళ్ళు వస్తారు. పాత వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు గౌరవ సలహాదారు ఉంటారు. వాళ్ళ సూచనల మేరకు వాళ్ళ దారి చూపించడం ఆధారంగా మేము నడుస్తాం. అందరికీ నమస్కారం. అసోసియేషన్ ఫామ్ చేశాను సార్. పాతదే ఇప్పుడు ఏంటంటే దానికి పునరావృతం ఇప్పుడు కొత్తగా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ప్రెసిడెంట్ వచ్చేసి మోయిన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి రామకృష్ణ గారు, సెక్రటరీ వచ్చేసి షేక్ ఖాజా గారు, జాయింట్ సెక్రటరీ వచ్చేసి వెంకన్న గారు, కన్వీనియర్ వచ్చేసి ముజాహిద్, కో కన్వీనర్ వచ్చేసి సురేందర్ గారు, ట్రెజరర్ వచ్చేసి షాబాజ్ గారు, ఇన్ఛార్జ్ వచ్చేసి షేక్ రంజాన్ గారు, సలహాదారులు వచ్చేసి గౌరవనీయులైన మహమ్మద్ గారు, సర్దార్ గారు, సీను గారు. ఇది కొత్త కమిటీ అనేది ఏర్పాటు జరిగింది. ఈ మీటింగ్ అంతా కొత్త కమిటీ గురించి వాళ్ళ సమస్యలు ఏంటి, ఇక్కడ ఉన్న 300 మంది వాళ్ళకి వాళ్ళ సమస్యలు ఏంటనేది తెలుసుకోవడానికి మేము అందరం ఇక్కడ జమ అయ్యాము. అంతేగాని మొన్న జరిగిన దుష్ప్రచారం మేము ఎవరి దగ్గర డబ్బులు రూపాయి కూడా వసూలు చేయలే. ఇంకా మా జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టి మరీ యూనియన్కి బాగు చేయడం అన్న ఉద్దేశంతోనే మేము ఈ చేశాను తప్ప యూనియన్లో 300 మంది ఉన్నారు. ఆ 300 మందికి ఎవరో ఏదో ఒకటి సహాయం చేయాలి. ఎవరో ఒకరికి ఏదో ఒకటి ఇది వస్తుంది. ఒకళ్ళకి కాలు ఇరిగింది, అప్పుడు 10,000 ఇచ్చాం. ఒకళ్ళకేమో ఆపరేషన్ జరిగింది, వాళ్ళకు 40,000 ఇచ్చాం. ఒకళ్ళకేమో బిడ్డ పెళ్ళయింది, వాళ్ళకు 10,000 ఇచ్చాం. అలా అనేక సమస్యలు 300 మందికి 300 సమస్యలు ఉంటాయి. ఆ 300 మంది సమస్యలను అన్నీ తీర్చలేము. కనీసం దాంట్లో ఎంతమందిని మనం సమస్యలు తీర్చగలుగుతాం అనే ఉద్దేశం, వాళ్ళందరినీ కలిసికట్టుగా ఒకటి చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ మీటింగ్ జరిగింది. అంతే తప్ప మేము ఎవరో దగ్గర 10,000 తీసుకోలేదు, ₹10 కూడా తీసుకోలేదు. ఈ యూనియన్ పెట్టడం వల్ల మా జేబులో నుంచి ఖర్చు అయితే తప్ప మేము వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించట్లేదండి. ఈ కమిటీ ఎవరైతే అందరూ ఇప్పుడు సలహాదారు మహమూద్ గారు కానీ, సర్దార్ గారు కానీ, సీను గారు కానీ, మోయిన్ గారు కానీ ఈ కమిటీలో ఉన్న వాళ్ళే అడ్జస్ట్ చేసుకొని అమౌంట్ మరీ వాళ్ళు ఇచ్చేసారు తప్ప ఎవరి దగ్గర రూపాయి ఆశించలేదు, రూపాయి తీసుకోలేదు. ఇంకోటి ఏంటంటే రోజు కొత్త వాళ్ళని చెప్పేసి వస్తున్నారు. ఇవాళ పెట్టిన వాళ్ళు రేపు కనపడట్లేదు. 20 సంవత్సరాల నుంచి పెట్టిన వ్యాపారం చేస్తున్న వాళ్ళు పక్కనే కొత్త వాళ్ళు తీసుకొచ్చి పెట్టడం. అట్టి పండ్లు అమ్మేటోళ్ళు అప్పటి వరకు అట్టి పండ్లు అమ్ముతున్నారు. పూల రోజు వచ్చినప్పుడు పూలు తీసుకొచ్చి అమ్ముతున్నారు. సంవత్సరం అంతా కూరగాయలు అమ్ముతున్నారు. సంవత్సరం పండగ వచ్చినప్పుడు తీసుకొచ్చి పూలు అమ్ముతున్నారు.
సంవత్సరం అంతా ఈ ఒక్క సమస్య కాదు, అందరూ ఈ నేను కమాన్ బజార్ వెళ్ళి మీరు చూస్తే, మీరు రేపు వినాయక చవితికి చూడండి, కమాన్ బజార్ షాపులలో కలర్తో పాటు పూలు కూడా పెట్టుకుంటున్నారు. ఇవాళ అక్కడనే కాదు, అపార్ట్మెంట్లలో కూడా చిన్న చిన్న విజయవాడ నుంచి లేకపోతే అక్కడి నుంచి లేకపోతే మా దగ్గర నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇలా డైలీ పండగ ఎండనగా వాననగా వాళ్ళు కష్టపడి సంవత్సరం మొత్తం అమ్మే వాళ్ళని వదిలేసి ఇవాళ నిన్న మొన్న పండగ రోజు ఒక్కరోజు అమ్ముకుంటే సంవత్సరం అంతా అమ్మేటోళ్ళు ఏమైపోవాలి? ఆ సమస్యలన్నీ తీర్చడానికి ఇతరులు అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి సంవత్సరం అంతా అట్టి పండ్లు అమ్మి ఇవాళ పూలు అమ్మితే అసలు పూలు అమ్మేటోడు ఎవడు అనేది ఇదే అయిపోతుంది. ఈ అన్ని సమస్యలు పెరిగినాయి. కేవలం ఈ సమస్యలను పరిష్కరించడానికి వాటికి తప్ప 300 మంది ఉన్నారండి. వాటన్ని సమస్యను పరిష్కరించి సలహా తీసుకోవడానికే పెట్టాను తప్ప ఎవరి దగ్గర రూపాయి ఆశించి మేము ఇది చేయలేదు. అలాగే కొత్త కమిటీని ఎంచుకోవడానికి మేము ఎంత చేసాం అంతే తప్ప ఎవరి దగ్గర రూపాయి ఆశించో లేకపోతే రూపాయి చేసో ఈ బాగా దుష్ప్రచారం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాం. మేము 15 సంవత్సరాల నుంచి పూల వ్యాపారం చేస్తున్నామండి. ఇంతకుముందు నుంచే పాత యూనియన్ కార్డులు ఉన్నాయి మాకు, అప్పటి నుంచి అమ్ముకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా బేరగాళ్ళు ఏంటంటే మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే కొత్తగా బేరగాళ్ళు శనక్కాయలు అమ్ముకునేటోళ్ళు, జామకాయలు అమ్ముకునేటోళ్ళు, పండ్లు అమ్ముకునేటోళ్ళు, జ్యూసులు అమ్ముకునేటోళ్ళు బేరాలు చేస్తున్నారు. ఇప్పుడు డైలీ మేము ఎండున్నా వారున్నా ఏదున్నా సరే మేము అమ్ముకుంటున్నాం. మామూలు పండగలప్పుడు వచ్చేసి ఎవరైనా సరే ఇలా ఒక కేజీ ఎక్కువ తెచ్చుకుంటాం. మేము కొత్త వాళ్ళు బేరం పెట్టేసరికి మాకేమో బేరాలు ఉండట్లేదు. నేను మీటింగ్కి రావడానికి కారణమే అది. మేము అంతేగాని మేము అమ్మేదే మూర 20 రూపాయలు, 20 రూపాయలు మూర అమ్ముకుంటూ వీళ్ళకి 50,000 మేమే నుంచి కడతాం. 50,000 ఇంట్లో ఉంటాం కదా, వీళ్ళకి ఇచ్చేదే ఉంది. వీళ్ళు మీటింగ్ లో 50,000 తీసుకున్నారని ఎవరు దుష్ప్రచారం చేశారు? ఎవరు ఇచ్చారు? ఇలా ఇంతమంది 200 మంది ఉన్నారు. ఎవరైనా ఇందాక మీరు అడగగానే చేతులు ఎత్తారా? ఎవరెత్తలేదు. ఎవరు ఇచ్చారు 50,000? 20 రూపాయలు మూర కొనడానికి గతి లేదు. ఈ ఖమ్మంలో ప్రచారం ఏమో ఎక్కువ అమ్ముతున్నారు ఖమ్మంలో అని చెప్పేసి అన్నారు. ఎవరు కొంటున్నారు అసలు 20 రూపాయలకి? 50 గ్రాముల చామంతి పూలు 30 రూపాయలన్నా కూడా తీసుకోవట్లేదు. ఇక్కడ 50 గ్రాముల చామంతి పూలు 30 రూపాయలన్నా తీసుకోవట్లేదు. 10 రూపాయల పట్ల అడుగుతున్నారు. అంత దారుణంగా ఉంది ఖమ్మంలో. ఏమో మేమంటే సంపాదించేసి 50 రూపాయలు మూర అమ్ముకొని వీళ్ళకి 50,000 ఇస్తున్నామా? మేము ఎవరో చెప్పింది వీళ్ళకి 50,000 ఇచ్చినట్టు చూపించమనండి రుజువు. ఇలా చెప్పినట్టు కాదు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి బేరాలు చేస్తున్నాం అంటే మేమే డెవలప్ కాలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం ఖమ్మంలో. మేమే డెవలప్ కాలేదు. 20 రూపాయలు మూర కొనడానికే 53 మూరలు, 20 రూపాయల మూర అంటేనే 53 మూరలు అడుగుతున్నారు ఈ ఖమ్మంలో. మేము సంపాదించి వీళ్ళకి 50,000 ఇచ్చామా? చూసిన వాళ్ళు ఎవరు? తప్పుడు ప్రచారాలు చేయొద్దు. ఇంకొకసారి తప్పుడు ప్రచారాలు అసలు ఎవరు చేయొద్దు. అది ఏదైనా సరే మేము బాధలు ఉంటే మా బాధలు చెప్పుకోవడానికి వీళ్ళ దగ్గరకు వస్తున్నాం. పెద్ద మనుషులు కాబట్టి, యూనియన్ ఉంది కాబట్టి, ఒక యూనియన్ వీళ్ళ సభ్యులుగా ఎన్నుకున్నాం కాబట్టి అంతే. ప్రతి వాళ్ళకి హక్కులు ఉన్నాయి, మాకెందుకు ఉండొద్దు అన్నట్టుగా మేము అదే ఉద్దేశంతో వస్తున్నాం తప్ప వీళ్ళకి 50,000 మేము సంపాదించి ఇచ్చి వాళ్ళే ఆగం అసలు మేము వీళ్ళకి ఇస్తేనే కదా వాళ్ళు ఆగం చేయడానికైనా. ఈ రోజు దాకా రూపాయి ఖర్చు పెట్టలేదు. ఒక 10 రూపాయలు ఇవ్వలేదు వీళ్ళకి. నిన్న వీళ్ళు టీలు పంపించారు. టీలకి ఎవరైనా డబ్బులు ఇచ్చారు? ఇక్కడ ఒక్క రూపాయి ఇవ్వలేదు. పోయినసారి భోజనాలు పెట్టించారు, ఇవాళ భోజనాలు ఖర్చు ఎవరు ఇస్తున్నారండి? అంతా తప్పుడు ప్రచారం తప్ప ఏం లేదండి. అదంతా వేస్ట్ మాటలు.